హాయ్ అండి, సింపుల్ అండ్ టేస్టీగా ఆలు పరోటా ఎలా తయారు చేసుకోవాలి, ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలనే చూపిస్తాను. చూసేయండి. నేను చపాతీ పిండి ఆల్రెడీ తడి పక్కన పెట్టేశానండి. 4 బంగాళాదుంపలు కూడా ఉడికించి పొట్టు తీసి పెట్టుకున్నాను. పెద్ద సైజు ఉల్లిపాయ సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే కొత్తిమీర, పచ్చిమిరపకాయలు కూడా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ కారము, 1/2 టేబుల్ స్పూను గరం మసాలా, 1/2 టేబుల్ స్పూను ధనియాల పొడి, రుచికి సరిపడినంత ఉప్పు, కొద్దిగా చాట్ మసాలా, అలాగే మీ దగ్గర ఉంటే డ్రై మ్యాంగో పౌడర్ అండి, ఆమ్చూర్ పొడి కూడా కొద్దిగా వేసుకోండి, లేదంటే నిమ్మరసం అయినా పిండుకోవచ్చు. బంగాళాదుంపలు ఈ విధంగా మ్యాష్ చేసి పెట్టుకోవాలండి. ఇందులో మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు, కొత్తిమీర తరుగు ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలండి. రుచికి సరిపడినంత ఉప్పు, ధనియాల పొడి, కారము, గరం మసాలా, కొద్దిగా చాట్ మసాలా, అలాగే ఆమ్చూర్ పౌడర్ ఇవన్నీ వేసేసి మొత్తం ఈ విధంగా కలిపి పెట్టేసుకోవాలండి. స్టఫింగ్ అయితే రెడీ అయిపోయింది. ఇది రెడీ చేసేసుకుంటే ఇంకా పరోటాలు వత్తేసుకోవడమేనండి. చపాతీ పిండి ఆల్రెడీ నేను తడిపి పెట్టేశానని చెప్పాను కదండి. మనం రెగ్యులర్గా చపాతీకి పిండి ఎలా కలుపుకుంటామో ఆ విధంగా కొద్దిగా ఉప్పు నీళ్ళు వేసి పిండి తడిపి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పిండి తీసుకొని లోపల కొద్దిగా గుంత తీసుకొని అందులో మనము స్టఫింగ్ పెట్టేసి మొత్తం ఈ విధంగా క్లోజ్ చేసేసుకోవాలండి. క్లోజ్ చేసేసి పైన కొద్దిగా పిండి చల్లుకొని గట్టిగా ప్రెస్ చేసి వత్తకుండా లైట్గా ఒత్తుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నట్టు లైట్గా ఒత్తుకుంటే మనకి స్టఫింగ్ అనేది బయటికి రాకుండా క్లీన్గా వస్తాయి ఆలు పరోటాలు. ఇప్పుడు తీసి పెనం పైన వేసేసి కొద్దిగా కాలిన తర్వాత తిప్పి ఇప్పుడు నూనె వేసుకొని 2 వైపులా కాల్చుకుంటే ఆలు పరోటాలు అయితే రెడీ అయిపోతాయండి. చేసుకోవడం చాలా ఈజీ అండి. రుచి అయితే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.